ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ అయితే మటన్ని శనగపప్పు కూర అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే ఫస్ట్గా మటన్ అయితే నీట్గా కడుక్కున్న తర్వాత మ్యాగ్నేట్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన దీంట్లో ఉప్పు, కారం, పసుపు, లొంగ దించాక పొడి, ధనియాల పొడి మొత్తం వేసేసి కలిపేయండి ఫ్రెండ్స్. కలిపేసిన తర్వాత శనగపప్పు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే ఉడికించేసుకోండి. తర్వాత పక్కన అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పక్కన అయితే పెట్టుకున్న తర్వాత కడాయి అయితే పెట్టి కడాయి అయితే హీట్ అయిన తర్వాత అయితే ఫ్రెండ్స్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని బాగా అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కలుపుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్, మసాలా వాసన మొత్తం వెళ్ళిపోయే వరకు. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాసన అయితే పచ్చి వాసన మొత్తం పోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే దీంట్లో చిటికెడు పసుపు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు అయితే ఇప్పుడు వేస్తున్నాను, ఫస్ట్లో అయితే వేయలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం అది వేసిన తర్వాత అయితే ఒకసారి కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న మటన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలపండి ఫ్రెండ్స్. వాటర్ అయితే వేయకండి. ఒకసారి అయితే 2 మినిట్స్ స్లిమ్లో అయితే పెట్టి బాగా అయితే కలపండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిన తర్వాత అయితే శనగపప్పు అయితే పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే వేస్తున్నాను. బాయిల్ చేసి ఉంచుకున్న శనగపప్పు అయితే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 మినిట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, 2 మినిట్స్ అయిన తర్వాత అయితే ఇలా అవుతుంది కదా ఫ్రెండ్స్. దాంట్లోకి అయితే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత 5 మినిట్స్ అయితే స్లిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్. ఇలాగే ఉంచండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాటర్ వేసాం కదా, వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే నేను ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ అయితే లొంగ దించాక పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత అయితే అలా ఉంచండి ఫ్రెండ్స్ ఒక 5 మినిట్స్ అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, మధ్యలో అయితే ఒకసారి మూత అయితే తీసుకొని కొత్తిమీర అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసాక ఇంకొకసారి అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అయితే ఉంచండి. ఉంచిన తర్వాత అయితే మూత అయితే మళ్ళీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చివరిలో అయితే కొత్తిమీర అయితే వేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.